పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మన స్టార్స్ కి సినిమాలు ఎంత కీలకమో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా అంతే ముఖ్యం. అక్కడున్న ఫాలోయింగ్ ని బట్టి వాళ్ళ రేంజ్ డిసైడ్ అవుతుంది తెలుసా. అలాంటిది ఇప్పుడు రాత్రికి రాత్రి మిలియన్స్ లో ఫాలోవర్స్ మాయమైపోతున్నారు. ప్రక్షాళనలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఖాతాల్లోంచి లక్షల ఫాలోవర్స్ ఎగిరిపోతున్నారు. ఇంతకీ ఏంటిది, ప్రక్షాళనకు కారణం ఏంటి చూసేద్దాం ఎక్స్క్లూసివ్గా. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ స్టార్స్ కు 2 కళ్ళుగా మారిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు మిలియన్ల కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్స్టా మాతృ సంస్థ మెటా ఇప్పుడు ఫేక్ అకౌంట్స్, యాక్టివ్ లేని అకౌంట్స్ ను ప్రక్షాళన చేసే పనిలో పడింది. దాంతో రాత్రికి రాత్రే మిలియన్లలో ఫాలోయర్లు తగ్గిపోతున్నారు. తెలుగులోనూ అల్లు అర్జున్ సహా అందరి ఫాలోయర్లపై దెబ్బ పడింది. అల్లు అర్జున్ కు నిన్నటి వరకు 28.29 మిలియన్ల ఫాలోయర్లుంటే ఇప్పుడు 28.10 మిలియన్లకి పడిపోయారు. అలాగే రామ్ చరణ్ ఫాలోయర్స్ 24.67 మిలియన్స్ నుంచి 24.60కి, విజయ్ దేవరకొండకు 23.66 నుంచి 23.50 మిలియన్లకు ఫాలోయర్స్ సంఖ్య తగ్గింది. హీరోయిన్లలో సమంత ఫాలోయర్స్ 38.12 నుంచి 37.9 మిలియన్లకు పడిపోతే, రష్మిక ఫాలోయర్స్ 51.62 నుంచి 51.4 మిలియన్లకు తగ్గారు. ఈ ఇన్స్టా ప్రక్షాళన ఎఫెక్ట్ మనకంటే ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ పై బలంగా పడింది. ముఖ్యంగా ఇండియాలో హైయెస్ట్ ఫాలోయర్స్ ఉన్న శ్రద్ధా కపూర్ కు ఈ ఎఫెక్ట్ తప్పలేదు. నిన్నటి వరకు 94.69 మిలియన్లుంటే తాజాగా ఆ లెక్క 93.5 మిలియన్లకు తగ్గింది. అలాగే ప్రియాంక చోప్రా ఫాలోయర్స్ 94.59 మిలియన్ నుంచి 93.4కి, అలియా భట్ ఫాలోయర్స్ 87.9 మిలియన్ నుంచి 85.9కి పడిపోయారు. దీపికా పదుకొనేపై కూడా ఈ ప్రక్షాళన ప్రభావం పడింది. ముందు 80.34 మిలియన్ ఫాలోయర్లుంటే ఇప్పుడు ఈ లెక్క 79.2కి చేరింది. కత్రినా కైఫ్ ఫాలోయర్స్ 79.94 మిలియన్ల నుంచి 79 మిలియన్లకి, సల్మాన్ కు 72.78 నుంచి 72 మిలియన్కు, అనుష్క శర్మ ఫాలోయర్స్ 68.7 మిలియన్ నుంచి 67.8కి పడిపోయారు. ఈ ప్రక్షాళన ఇంకా కొనసాగేలాగే కనిపిస్తోంది. పెద్ది విడుదలకు మరో నెల రోజుల టైం కూడా లేదు. దాంతో ప్రమోషన్స్ లో మాత్రమే కాదు, ప్రణాళికల్లో కూడా వేగం పెంచేశారు మేకర్స్. దానికోసం సెపరేట్ గా షెడ్యూల్సే సిద్ధం చేస్తున్నారు. అన్నింటికీ మించి పెద్ది కథపై పెద్ద క్లారిటీ వచ్చింది తెలుసా. ఇవన్నీ ఉండగానే ట్రైలర్ లాంచ్ కోసం మేజర్ సర్ప్రైజ్ కూడా ఉండబోతోంది. ఈ అప్డేట్స్ అన్ని ఒకే స్టోరీలో కవర్ చేసేద్దాం. హ్యావ్ ఎ లుక్. పెద్ద సినిమా రిలీజ్ డేట్ చూస్తుండగానే దగ్గరికి వచ్చేస్తోంది. మరో నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మేకర్స్. మే 8 నుంచి యూఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. నార్త్ అమెరికాలో రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కు ప్లాన్ చేశారు ప్రత్యంగిర సినిమాస్. నార్మల్ స్క్రీన్స్ తో పాటు సినీమార్క్ XD, RPX వంటి భారీ స్క్రీన్ ఫార్మాట్స్ లో పెద్ద విడుదల కానుంది. ఇండియాలోనూ పెద్ద ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా గురించి మేజర్ అప్డేట్స్ ఇచ్చారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రంగస్థలం తరహాలోని పెద్ది కూడా 80వ దశకంలో సాగుతుందని, కథ అంతా ఉత్తరాంధ్రలో జరిగే స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతుందని చెప్పారు అవినాష్. కన్నీళ్లు పెట్టించే హై రేంజ్ ఎమోషనల్ డ్రామా అంటూ హింట్ ఇచ్చారు ఆయన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ట్రైలర్ కూడా లాక్ అయిపోయింది. RR కూడా మొదలైపోయింది. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, పెద్దికి 1 కాదు 2 ట్రైలర్స్ కట్ చేయబోతున్నారు మేకర్స్. పెద్ది సినిమా ఎడిటింగ్ కూడా లాక్ అయిపోయింది. RR అయిపోతే ఫస్ట్ కాపీ మే 2nd వీక్ నాటికి రెడీ అయిపోనుంది. ఆలోపే ట్రైలర్ లాంచ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జూన్ 4న సినిమా రానుంది కాబట్టి వారం ముందే ప్రీ రిలీజ్ కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి రాబోయే 25 రోజులు పెద్ది యూనిట్ కు కంటి మీద కొనుక్కుండదు. ఏక్ దిన్ టైటిల్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేసిన సినిమా అంటే ఇది. అదెలా అనుకుంటున్నారా? ఇది మనమంటున్న మాట కాదండోయ్, సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్. టైటిల్ ఏక్ దిన్ కావడంతో నిజంగానే ఒక్క రోజుకే పరిమితమైపోయింది ఈ సినిమా అంటున్నారు మీమర్స్. ఈ సినిమాపై తాజాగా సాయి పల్లవి చేసిన కమెంట్స్ ఇప్పుడు మరింత వైరల్ గా మారిపోతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారో చూసేయండి. సాయి పల్లవి సినిమా అంటే ఎలా ఉన్నా కూడా ఓసారి చూడొచ్చు అంటున్నారు అభిమానులు. ఆమె కోసం చూసేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఆమె ఉన్నా ఏక్ దిన్ సినిమాను మాత్రం చూడలేకపోయారు ఫ్యాన్స్. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ చేశారు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ఏక్ దిన్ ఫ్లాప్ తర్వాత సాయి పల్లవి చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కథ విన్నప్పుడు
హాలీవుడ్ క్లాసిక్ బిఫోర్ సన్ రైజ్ సినిమాలా అనిపించి ఓకే చేశానని, కానీ ఫస్ట్ కాపీ చూశాక ఈ పాత్రకు తాను సరిపోలేదని అర్థమైందన్నారు సాయి పల్లవి. ఇదే మాట ఆమీర్ ఖాన్కు కూడా చెప్పానన్నారు ఈ బ్యూటీ. ఈ లెక్కన ఏక్ దిన్ ఫ్లాప్ ముందే ఊహించారు సాయి పల్లవి. ఏక్ దిన్ ఫ్లాప్తో బాలీవుడ్లో డ్రీమ్ డెబ్యూకు దూరంగా ఉండిపోయారు సాయి పల్లవి. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ రామాయణ సినిమాపైనే ఉన్నాయి. దివాళీకి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. ఇందులో సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు పల్లవి. మొత్తానికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఏక్ దిన్ ఫ్లాప్ అయ్యాక అసలు విషయం చెప్పారు సాయి పల్లవి. ఐపీఎల్ సీజన్ నిజంగా సినిమా ఇండస్ట్రీని అంతలా భయపెడుతోందా? క్రికెట్ ఉంటే మాకేంటి, ఏ భయం లేదు అంటూనే మొత్తం సమ్మర్ సీజన్ అంతా ఖాళీ చేసేశారు హీరోలు. పైకి ఎంత కాదని చెప్తున్నా మెయిన్ రీజన్ మాత్రం ఐపీఎల్ అని అర్థమైపోతోంది. లేటెస్ట్గా ఓ సినిమాని ఐపీఎల్ కారణంగా వాయిదా వేశారు తెలుసా? అసలేం జరుగుతోంది టాలీవుడ్లో? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ మేకర్స్ లో ఐపీఎల్ భయం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్ ను దాదాపుగా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో డబుల్ మ్యాచ్ల వల్ల మ్యాట్నీ నుంచి నైట్ షోల వరకు కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతోంది. ఆ రిస్క్ ఎందుకని సేఫ్ గేమ్ ఆడుతూ వీకెండ్ వసూళ్లు పోగొట్టుకోవడం ఇష్టం లేక అందరూ వెనక్కి తగ్గుతున్నారు. వాస్తవానికి మార్చిలోనే థియేటర్లలోకి రావాల్సిన పెద్ద సినిమా అనూహ్యంగా జూన్కు వెళ్లిపోగా, మరోవైపు భారీ అంచనాల మధ్య వస్తున్న ప్యారడైజ్ కూడా మార్చి 26 నుంచి ఆగస్టు 21కి షిఫ్ట్ అయిపోయి సమ్మర్ సీజన్ ని పూర్తిగా స్కిప్ చేసింది. ఇక టాక్సిక్ అయితే సీన్లోనే కనిపించట్లేదు. ముందు మార్చి 19 అన్నారు, తర్వాత జూన్ 4 అన్నారు, ఇప్పుడు ఏకంగా 2026లోనే రావట్లేదు. అఖిల్ నటిస్తున్న లెనిన్ కూడా మే 1 నుంచి జూన్ 26కి షిఫ్ట్ అయింది. ఈ సమ్మర్లో టాలీవుడ్ నుంచి ఏ ఒక్క స్టార్ కూడా తమ సినిమాలని రిలీజ్ చేసే ధైర్యం చేయకపోవడం చూస్తుంటే బాక్స్ ఆఫీస్ పై క్రికెట్ ఫీవర్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం అయితే ఐపీఎల్ కారణంగానే మే 15 నుంచి జూన్ 19కి వాయిదా పడింది. సమ్మర్లో ఖచ్చితంగా నిలుస్తామని చెప్పిన చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలు కూడా సైలెంట్ గా తప్పుకున్నారు. క్రికెట్ తో పోటీ పడి వసూలు నష్టపోవడం కంటే టోర్నీ పూర్తయ్యాక కూల్ గా ప్రేక్షకుల ముందుకు రావడమే కరెక్ట్ అని మేకర్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. అందుకే మే చివర్లో ఐపీఎల్ అయిపోగానే జూన్ నుంచి సినిమా సందడి షురూ కానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రై పీరియడ్ అలాగే కంటిన్యూ అవుతోంది. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి, పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ఈ క్రమంలో ఈ వారం కూడా 3-4 కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఏంటా మూవీస్? అందులో ఆడియన్స్ మైండ్ని గ్రాప్ చేసే సత్తా వేటుకుంది. లెట్స్ వాచ్. ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా సినిమాలు వస్తున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా గోదారి గట్టుపైన. మేం ఫేమస్ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడుగాను ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్ కాస్త గ్యాప్ తీసుకొని గోదారి గట్టుపైన సినిమాతో వస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేశారు దర్శక నిర్మాతలు. సుభాష్ చంద్ర తెరకెక్కించిన గోదారి గట్టుపైన సినిమాలో నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ ప్రమోషన్స్ తో గోదావరి నేపథ్యంలో వస్తోంది ఈ చిత్రం. ఈ సినిమాతో పాటు మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సతీ లీలావతి మే 8నే వస్తుంది. తాతినేని సత్య తెరకెక్కించిన సతీ లీలావతి పూర్తిగా భార్యాభర్తల మధ్య జరిగే గిల్లి కజ్జాల నేపథ్యంలో వస్తోంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇక మే 8నే రాబోతున్న మరో సినిమా రేజర్. విభిన్నమైన సినిమాలు చేసే రవిబాబు ఈ మూవీకి దర్శకుడు. హై రేంజ్ వైలెన్స్ తో వస్తుంది ఈ రేజర్. ఈ మూడింటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఇదే వారం వస్తున్నాయి. ఎంతసేపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే కుర్ర హీరోలకు కూడా బోర్ కొడుతుంది కదా. ఏదో ఓ టైంలో వాళ్ళు కూడా లైన్ దాటాల్సిందే కదా. అదే చేస్తున్నారు ఇప్పుడు మన హీరోస్ కూడా. ఇమేజ్తో పని లేకుండా, ఏ మార్కెట్తో సంబంధం లేకుండా కథ నచ్చిందా ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగులు పెట్టేస్తున్నారు. తాజాగా మరో హీరో ఇదే చేశాడు. మరి ఈ ఫ్యాంటసీ వరల్డ్ పై మనము కొన్నేద్దాం. మన కుర్ర హీరోలు కమర్షియల్ కథలు కాకుండా ఫ్యాంటసీ ప్రపంచాలు కావాలంటున్నారు. బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్లేదు, అలాంటి కథలే చేస్తామంటున్నారు. ఆల్రెడీ నాగచైతన్య వృషకర్మ అంటూ స్పిరిచువల్ డ్రామాతో రాబోతున్నారు. ఇక సాయిధరం తేజ్ సైతం సంబరాల ఏటిగట్టు తర్వాత డైరెక్టర్స్ సుజిత్ సందీప్తో ఫ్యాంటసీ థ్రిల్లర్ చేయబోతున్నారు. నిఖిల్ స్వయంభూ కూడా ఫ్యాంటసీ సినిమానే. 300 ఏళ్ల నాటి కథ ఇది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న స్వయంభూలో యోధుడుగా నటిస్తున్నారీన. ది ఇండియా హౌస్ సినిమా కూడా ఒక రకమైన ఫ్యాంటసీ కమ్ పీరియడ్ సినిమా. అలాగే అభిషేక్ నామా తెరకెక్కిస్తోన్న నాగబంధం కూడా పూర్తిగా ఫ్యాంటసీ డ్రామానే. మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా శంబాల ఫేమ్ యుగంధర్ ముని కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేస్తారు. ఇది కూడా ఫ్యాంటసీ సినిమానే. ఈ పోస్టర్లో ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఫారెస్ట్ అడ్వెంచర్ అని అర్థమవుతోంది. అలాగే
పవర్పేట సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మొత్తానికి ఫ్యాంటసీ సినిమాలే కుర్రాళ్ల మనసుల్ని దోచేస్తున్నాయి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్ అప్డేట్స్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్ తో నైట్ టీటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.